సార్ మీరు చెప్పిన రైట్ దగ్గరికి వచ్చేసాం సార్. వచ్చేసారా? అలాగే లోపలికి రండి. రే ఎప్పుడు చూసినా నీ గోలేంట్రా? ట్యూన్ చేసి చూస్తున్నా పెద్దాయన. బయటికి పోయి చేసుకో. రండి కాస్త సాయం పట్టండి. మాదే ఫ్లవర్ బిజినెస్. ఈరోజు ఒక ఫంక్షన్ ఉంటేనో దానికి రెడీ చేస్తున్నాం. రూము పైన ఉంది, రండి చూపిస్తా. రండి చూడండి. ఓ ప్రతి నెల 1వ తారీఖుకి అద్దె టెన్షన్గా ఇచ్చేయాలి. కరెంటు బిల్లు వచ్చాక మీరే కట్టుకోవాలి. ఈ దారి కింద గోడౌన్కి వెళ్తుంది. ఈ తలుపు ఎప్పుడు తెరవకండి. ఇదిగోండి కీ. థ్యాంక్ యూ. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు రోజు ఒక్కొక్కడు ఒక్కో స్టేటస్ పెడుతున్నాడు. కొత్త ఫ్లాట్ కొన్నాను, కారు కొన్నాను, బైక్ కొన్నాను అని. అయితే ఏంటి ఇప్పుడు? మనమేంట్రా అంబనీలు అయిపోతాం, చించేద్దాం అనుకుని ఉన్న ఇంటికి అద్దె కూడా కట్టుకోలేక చివరికి ఇక్కడికి వచ్చి పడ్డాం. నేను బిజినెస్ ఫుల్ ఫ్లెజ్గా స్టార్ట్ చేయడానికి నాకు ఇంకొంచెం టైం కావాలి. అయినా రాత్రికి రాత్రి అంత ఈజీగా ఎవరు అంబానీ అయిపోరు. రాత్రికి రాత్రి అవ్వక్కర్లేదు, 3 ఏళ్ళైనా అవ్వలేకపోయామే. ఇంకా దానికోసం ఎన్నేళ్ళు ఎదురు చూడాలో ఏంటో. ఏ రోజు నువ్వు నాతోనే ఉండాలని ఫోర్స్ చేయలేదు. ఇష్టమైతే ఉండు, లేదా మూసుకొని నీ దారి చూసుకొని బయటికి పో. Fighting with my buddy, feeling irritated. He doesn't understand me. ఎక్స్క్యూజ్ మీ, అది నిన్న నా ల్యాప్టాప్. ఓ డోంట్ వరీ, సేఫ్గానే ఉంది. హౌ ఆర్ యూ? ఐ యామ్ ఓకే. ఒక నిమిషం. ఓ ఆఫీస్ ల్యాప్టాప్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్. సారీ, ఫ్రీ మనీ యాక్సెప్ట్ చేయను. ఓ వెల్, ఐఎమ్ సుశీల్. అలోక్. నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్. థ్యాంక్స్ అగైన్. కమ్. మేడం, పూజ కొత్త స్టాఫ్. హాయ్, వెల్కమ్. థ్యాంక్ యూ. తాను విద్య. విద్య పూజ బిఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, అడ్వాన్స్ జావా కోచ్ చేస్తోంది. ఓ నైస్. సో Java adds many features to the course and relatively ఈయన ప్రకాష్, అందరికన్నా సీనియర్. హలో సార్. సార్, పూజ కొత్త స్టాఫ్. ఇక్కడ మాకే పనిలాగా ఏడుస్తున్నాం, ఇక మీరు వచ్చి ఏం చేస్తారు? మనతో జోక్లేసి కాలక్షేపం చేస్తుంది. సో ఈ ఇన్స్టిట్యూట్ లో టోటల్ గా ఉన్నది 6. మనమిద్దరం వాళ్ళ 3 కలిపితే 5. అండ్ ఇకపోతే ఆలూక్ ని యాడ్ చేస్తే 6. ఆలూక్, పూజ కొత్త స్టాఫ్. హాయ్. హాయ్. సూపర్ టాలెంటెడ్, చాలా మంచివాడు, ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు. వెరీ హార్డ్ వర్కింగ్. ఫుల్ టైమ్గా ఇక్కడ అండ్ పార్ట్ టైమ్గా కాఫీ డేలో వర్క్ చేస్తున్నాడు. ఏంటో తెలియదు కానీ ఒక రకమైన చామ్ ఉంది వాళ్ళు. అంత నచ్చితే తన్ని ప్రేమిస్తున్నానని చెప్పేయొచ్చుగా. మాటలతో సరిపోదని 6 నెలలు ఫుల్ టైం వాడి వెనకే పడి తిరిగి ఎంత బ్రతిమాలనో తెలుసా. ఆ తర్వాత ఏం జరిగింది? వాడు కన్నెత్తి కూడా చూడలేదు. నాకు అస్సలు లొంగలేదు. కమిట్ అవ్వాల్సిన అవసరం లేదు, కనీసం టెస్ట్ డ్రైవ్ అయినా చేయరా అని వాడికి బంపర్ ఆఫర్ ఇచ్చా. ఎక్కడికైనా వెళ్ళి కాసేపు గడిపొద్దాం అన్నా. దానికేమన్నాడు వాడు? దానికి నో అన్నాడు. ఓ యాదవ సచినుడు. నువ్వేం మగాడివిరా అని వాడికో దండం పెట్టా. అలా ముగిసింది నీ లవ్ స్టోరీ. లవ్ గివ్వేం కాదు, ఊరికే జస్ట్ టైం పాస్. అన్నా సిస్టమ్ కావాలన్నా. దేనికి రా సిస్టమ్? స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ ఉంది. నీ కూడా ప్రాజెక్ట్ వర్క్ ఉందరా? ఆగండ్రా, భయపడకండి, కొట్టంలే, చెప్తానంట.
నిక్కరు ఎందుకు లూజ్ గా వేసుకొచ్చావా అని 17, 18. మీరండి సార్. అన్నా ఎందుకన్నా కొలుస్తున్నావు చెప్పన్నా. 13:30. ఇప్పుడు వెళ్ళండి రా లోపలికి. తిరిగి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ కొలుస్తాను. వేసుకున్న నిక్కర్ కొంచెం పైకి కిందకి ఏమైనా జరిగిందనుకో ఈ స్కేల్ తోనే 4 తగిలిస్తా. అరే ఏంటన్నా పోన్నా. ఏంటన్నా కంట్రోల్ ఉండాలరా లైఫ్ లో. నీకు లైఫ్ లో సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఎలా? మా ఇంట్లో ఎవరు లేరు, నువ్వేమైనా బిజీగా ఉన్నావా? హలో 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 ఎంట్రీ వేయాలి సార్. సార్ మిమ్మల్ని ఎంట్రీ వేయడానికి లోపలికి వెళ్తున్నానయ్యా. బాడీలో ఉన్న రోమాలన్నీ నిక్కపొడుచుకున్నాయే. కావ్య బాగున్నావమ్మా? ఎన్ని రోజులైందా చూసి. ఉన్నానత్తయ్య. ఏంటి మీరు ఇలా సడన్ గా వచ్చేసారు? నువ్వు ఒక్కతవే ఉన్నావు కదమ్మా, నీకు భయం వేస్తుందేమోనని వచ్చావు. డోర్ తీయడానికి ఇది ఎందుకని ఎంతసేపు చేస్తుందే? ఎంతసేపు డోర్ ఓపెన్? ఎవరండి? ఎవరు కావాలి? ఎవరు మీరు? మీకెవరు కావాలి? ఇది G12 కాదా? కాదు, G11. ఓ సారీ. ఎవరమ్మా వాడు? నిజంగా వాడు నీకు తెలీదా? సార్ నేను నిజంగానే G12 అనుకోని లోపలికి వచ్చాను. కానీ ఇది G11. థ్యాంక్ యూ. సారీ అగైన్. ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్. ఒక సైడ్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ని ఓ కీ సాయంతో ఎన్కోడ్ చేసి దాన్ని కమ్యూనికేట్ చేయడం. ఇంకో సైడ్ ఆ కీ ఏంటో తెలిస్తే దాన్ని డీకోడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకోవచ్చు. ఎవరికి అర్థం కాలేదా? ఓకే. ఏ దగ్గర గోల్డ్ ఉంది, దాన్ని సికి ఇవ్వాలి. కానీ బికి అది గోల్డ్ అని తెలిస్తే తీసేసుకుంటాడు. సో ఏ అన్ని లెటర్స్ కి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో +2 కలిపి ముందుంచాడు. సో దిస్ ఇస్ ఎన్క్రిప్షన్. +2 ఈజ్ ద కీ. అప్పుడు మిస్టర్ బికి అది గోల్డ్ అని తెలియదు గనక దాన్ని వదిలేస్తాడు. అదే విధంగా C-2 కలిపితే గోల్డ్ దొరుకుతుంది. దాట్ ఈస్ కాల్డ్ as డీక్రిప్షన్. ఓకేనా? అప్పుడే మా అమ్మతో చెప్పా సైన్స్ వద్దు కామర్స్ తీసుకుంటానని. నన్ను వదిలేండి మేడం ప్లీజ్. కూర్చో. అలోక్, చూసి నవ్వే బదులు వచ్చి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఇదే నా మొదటి క్లాస్, ప్లీజ్. వస్తానుండు. మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూ ఉండగా నేను నా ఫ్రెండ్ మేము మాట్లాడేది ఎవరికి అర్థం కాకూడదని పా భాష కా భాష అని యూజ్ చేసేవాళ్ళం. నాకే తెలుసు సార్. నాకు కూడా తెలుసు సార్. అవునా? బోన్ చేశారా అనేదాన్ని పా భాషలో చెప్పండి చూద్దాం. పభోజనం అయిందా కదా. ఇక్కడ భోజనం అయిందా అనేది ఇన్ఫర్మేషన్, పభోజనం అపయిందా అనేది ఎన్క్రిప్టెడ్ కోడ్. ఈ పా భాషేమో కీ. ఈ కీని యూజ్ చేసి ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ చేస్తూ ఉంటాం. దీన్నే ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అంటారు. ఇప్పుడు సూపర్ గా అర్థమైంది సార్. బాగా కష్టపడ్డాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీరు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఫేవరెట్ సబ్జెక్ట్. దీని మీద బోల్డ్ అని ప్రాజెక్ట్స్ చేశాను. ఏంది సిద్ధమా? కణవాస్త్రంలో శకుంతలాగా పరధ్యానంలో పడ్డావు. గుండూరు ఎక్కడ తగిలేడా? నాకు తెలుసు నీకు ఇంకా కోపం ఎక్కడ వస్తలే సిద్ధమా. ఇదిగో మా అయ్యకి ఒక చిన్న సీటి ముక్క రాసుకోవాలి కానీ ఇది కాస్త కలం కాసింగు. मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. ఇదిగో ఒక ఉత్తరం ముక్క రాసి పెట్టు. ఎవరికి? నాకు. అఫ్సోస్ है कि वो అయ్యో అలా కాదు, నియమైన నాన్నగారికి రాయాలి. రాసుకో.
అంత బాగానే ఉంది इस रोज से देखा है उसको